లైఫ్లో కానీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ రిస్క్ ఎక్కడ ఉంటే గ్రోత్ కూడా అక్కడే ఉంటుంది. సో నువ్వు రిస్క్ తీసుకుంటేనే అద్భుతం అనేది జరుగుతుంది. సి సి ఇప్పుడు అది రియల్ ఎస్టేట్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకా ఏవైనా బిజినెస్ కావచ్చు, కొంచెం రిస్క్తో కూడుకున్నాయి ఏవైనా. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ చూసినట్టయితే జాబ్స్ జీతాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? సాఫ్ట్వేర్ జాబ్లో అన్నిటికంటే డిఫరెంట్ అది. ఇప్పుడు వాళ్ళు రోజుకు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు చేయాల్సిన పని రేపు ఉండదు, ఎల్లుండి చేయాల్సింది వేరే ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళ పని అనేది రోజు రోజుకు మారుతూ ఉంటుంది. సో వాళ్ళు ఎప్పటికెప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు అదే నార్మల్ జాబ్ ఉందనుకో, వాళ్ళు చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాలి, ఎక్కువ చేంజెస్ అనేటివి ఉండవు. సో అందువల్లనే వాళ్ళకు రిస్క్ అనేది లేదు కాబట్టి జీతం కూడా తక్కువనే ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాబ్ ఎక్కువ ఉంటుంది, సాలరీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారా లేకుంటే రిస్క్ వద్దనుకుంటున్నారా? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా రిస్క్ ఉంటుంది, కానీ మనీ కూడా అలానే ఉంటుంది.